welcome back to my channel Surya Maunika. So as you can see the thumbnail, it's all about Ammamma and Tataya first flight experience anamata. నేను ఎప్పటి నుంచో వీళ్ళతో ఇది చేయించాలి, ఎప్పటికప్పుడు అలానే లేట్ అయిపోతుంది. ఏంటంటే ఇంకెప్పుడు అడిగినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పేసి ఏదో ఒకటి అలా డిలే అయిపోతుంది అనమాట. ఇంకా అలా అవ్వద్దు అని చెప్పేసి ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయాను. సో ఇదైతే కార్లో వెళ్ళేటప్పుడు అనమాట. డాడీ డ్రాప్ చేస్తున్నారు, నేను అమ్మమ్మ తాతయ్య ముగ్గురమే వెళ్తున్నాము. అండ్ వీఆర్ గోయింగ్ టు బెంగళూరు, కజిన్ వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. సో ఆశ వాళ్ళు తెలిసే ఉంటుంది, ముందు పాస్ట్ వీడియోస్లో అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు కానీ అలా మెన్షన్ చేశాను. బట్ ఈసారి అయితే ఆఫ్టర్ 1.5 years అనుకుంటా నేను కూడా కలిసి చాలా రోజులు అయిపోయింది. అండ్ ఆశ ఈజ్ బ్లెస్డ్ విత్ అ బేబీ బాయ్. సో ఆ బుడ్డోడిని కూడా కలవలేదు, సో వాడిని కూడా చూసేయాలి అని చెప్పేసి ఇంకా అటు వేసామన్నమాట ప్లాన్. ముందు వరకు అయితే వైజాగ్ వెళ్దాం అనుకున్నాము, ప్రస్తుతానికి దేవర్ ఇన్ బెంగళూరు కాబట్టి అటు వెళ్తున్నాము. సో ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది ఇలా ఉంటుంది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అన్నీ చూపించాను అనమాట. వాకింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ తాతయ్య బగ్గి ఎక్కేద్దామా, అదైతే డైరెక్ట్ వెళ్ళిపోదామని అన్నారు. బట్ నేనే మరీ అంత దూరం కాదులేండి, అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు, స్లోగా నడుచుకుంటూ వెళ్దాం, ఇంకా టైం ఉంది అని చెప్పేసి నేను ఒక 1.5 hours ముందే తీసుకెళ్ళాను. చెక్-ఇన్ కూడా ముందే చేశాను. ఎక్కడికి వెళ్తున్నారా చెప్పండి, ఎలాగా ఫస్ట్ టైం ఫ్లైట్ అయ్యాలి. ఇది ఎక్కడానికి భయం, మళ్ళీ ఫ్లైట్ అవుతుంది. స్లోగా పైకి ఈసారి బాగానేది ఏంటి ఈసారి బాగానేది. తాతయ్య ఇంకా ట్రైల్ వేసేస్తారు కానీ ఎస్కలేటర్స్ అంటే అమ్మమ్మకి చాలా భయం అనమాట. ఇంకా ముందే అసలు ట్రై చేయకుండానే వద్దు అనేస్తుంది. ఒక 2-3 times అలవాటు అయిపోయింది అనుకోండి, అలవాటు అయిపోతుంది కదా అని చెప్పేసి నేనే ఏం కాదు, ఏం అవ్వదు, ఈసారి వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా బలవంతంగా తీసుకెళ్తున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అయితే ఇంకొద్దు అని చెప్పేశారు. అనిపించినాయా ఇక కొన్నేమో ఇలా బస్సుల్లో తీసుకెళ్తారు కింద, అది ఇక్కడ దిగిన తర్వాత. కొన్నేమో అది అలా ఉందా ఈ దాని లోపల నడుచుకుంటూ డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇగో ఇది ఉంది కదా ఇలాగా, ఇంకా ఇక్కడి నుంచి అవుతుంది అది కనెక్షన్. దాని లోపల నడవడానికి ఉంటుంది, అలా నడుచుకుంటూ అలా ఫ్లైట్ ఉంది కదా, దిగక్కర్లేదు. అలా గ్లాస్ ఉందా, అలా లోపల నుంచి వెళ్ళిపోతాం ఫ్లైట్లో. ఇదిగో ఇదమ్మా ఈ లైన్, అదిగో అది ఒక ఫ్లైటు, అవి అన్ని ఫ్లైట్లే అది చెప్తారు. ఇలాంటి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం కదా. సో అందుకే నాకు తోచినంత వరకు, నాకు వీలైనంత వరకు నేనైతే రికార్డ్ చేయడానికి, అక్కడున్న ఒరిజినల్ ఆడియో కూడా కలిపి పెట్టడానికే ట్రై చేశాను. నాకైతే ఫర్ ఎవర్ మెమరీ అనమాట ఇది, వాళ్ళకి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయించడం అనేది. ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా కొన్ని రియాక్షన్స్ వస్తున్నా, దే ఆర్ హోల్డింగ్. అప్పుడే అక్కర్లేదు అంటారు కదా, నేను కాకపోతే ఇప్పుడు అది వచ్చి పెడుతుంది. ఇంకా బెల్ట్ వెళ్ళిన వెంటనే పెడుతుంటే ఇంకా వెళ్ళట్లేదు కదా, వెళ్ళినప్పుడు పెట్టుకోవచ్చు, ఇంకా చాలా టైం ఉంటుంది అని చెప్పేసి వాదిస్తున్నారు తాతయ్య. ఇప్పుడు నేను వదిలేసినా కానీ ఎలానా ఎయిర్ హోస్టెస్ వచ్చి పెడుతుంది అని అంటే, ఎందుకు ఇంకా ఏం అక్కర్లేదు అని చెప్పేసి అనమాట. ఇంకా వాళ్ళ మెనూ ఉంటుంది కదా ఫుడ్ది, అది చూసి యువర్ డిస్కసింగ్, ఏంటి ఇది బయట ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంది అని చెప్పేసి. ఇంకా ఎయిర్పోర్ట్లోని మీరు ఫ్లైట్స్లోని అలా చూడడానికి అవ్వదు, ఎక్కడైనా కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఆటోమేటిక్గా అనేసి చెప్తున్నాను. ఎందుకెంత కాస్ట్లీ, ఏం అక్కర్లేదు ఇవి అని చెప్పేసి ఒక డిస్కషన్, దాని మీద డీప్ డిస్కషన్ జరిగింది స్టార్ట్ అయ్యే లోపు. ఇంకా ఫస్ట్ అమ్మమ్మని విండో సీట్ సైడ్ కూర్చోబెట్టాను అనమాట. ఆ తర్వాత యుల్ సీ ఇట్.
ఎయిర్ హోస్టెస్ వాళ్ళు చెప్పే సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ కూడా చాలా సీరియస్గా వినేస్తున్నారు అనమాట. ఇద్దరు చూస్తున్నారు కదా. సో ఇంకా అసలు విండో నుంచి అటు ఇటు తిప్పట్లేదు అనమాట హెడ్. అయితే ఎక్కొచ్చినావు అమెరికా కిందకి కనిపి. ఏదో అడుగుతున్నా ఎగరడా ఎగరడం ఏంటి ఎలా అనిపిస్తుంది, ఎలా ఎగురుతుందనా? కిందన 100 మంది పైకి లేపుతున్నారు. ఆయన చూడు సీరియస్. ఎలా ఉంది ఎగిరేటప్పుడు? దిగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. దిగేటప్పుడు కూడా బాగుంటుంది, అలాగే ఉంటుంది, పెద్ద తేడా ఉండదు. కొంచెం దట్ అంటే ఒకసారి అంతే. మరి కింద చక్రాలు పెడతాడు కదా అప్పుడు. బాగుందా ఫ్లైట్? రాత్రి అంతా కూర్చోడం కన్నా గంటలు వెళ్ళిపోవడం బెస్టా? బాగుందా? ఇల్లు కనిపిస్తుందా? చెయ్యి ఓపెన్ ఊపుతుంది ఆశ. ఊపింది. ఊపిందా? రెండు అంటుందా? గొమ్మన్ రెండు అంటుందా? ఎయిర్పోర్ట్కి వచ్చిందా లేదా అడగండి. బెంగళూరులో కొండలు ఎందుకుంటే ఎయిర్పోర్ట్కి వచ్చిందా లేదా అడగండి ఆశ. వీల్స్ ఓపెన్ అయినాయి కింద. సౌండ్ వచ్చింది సార్, కింద నుంచి వీల్స్ బయటకు వస్తాయి అన్నమాట. అదైందా? ఆయన అటు తిప్పేసుకో. ఇంకెటు చూడరా మీరు? మిమ్మల్ని గట్టి పట్టుకోండి. దిగిపోయింది దిగిపోయింది దిగిపోయింది. ఆకలండి. ఓ సౌండ్ వస్తుంది ఆగండి. అది అదిగో రెక్కలు పైకి లేసి చూడు. వేసినాయా? గాలికి గాలి అయిపోయింది.
ఫ్లైట్ కదా, ఫస్ట్ అమ్మమ్మని వెళ్ళిపోమని చెప్పాను విండో సీట్కి. ఆ తర్వాత ఏం చేసామంటే ఒక హాఫ్ అన్ అవర్కి షిఫ్ట్ అయిపోమని చెప్పాను అనమాట ఇద్దరిని. తాతయ్యని ఇంకా విండో సీట్కి పంపించేద్దాము, ల్యాండ్ అయిపోయేటప్పుడు చూస్తారు బయటకి, అంటే విండోలోంచి చూడడానికి కొంచెం ఫీజబుల్గా ఉంటుంది కదా మిడిల్ సీట్ కన్నా అని చెప్పేసి చేంజ్ అయిపోయాము. సో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అమ్మమ్మ, అండ్ ల్యాండ్ అయ్యేటప్పుడు తాతయ్య, అలా కవర్ చేస్తాం అనమాట. కానీ ఇద్దరు ఆ 1 hour ఫ్లైట్ కూడా ఎవరైతే విండో సీట్ దగ్గర ఉన్నారో వాళ్ళు మాత్రం విండోలోంచి అసలు హెడ్ అనేది ఇలా బయటకు తీయకుండా కంప్లీట్గా అట్టే చూసారు అనమాట. ఇంకా తాతయ్య అయితే దీపం తర్వాత అబ్బా మెల్లు పట్టేసినాయి అంటే మీరు అంతసేపు చూసారు బయటకి అని చెప్పేసి అన్నాను. ఇంకా ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది ఒక్కటే అనుకుంటా ఎస్కలేటర్ కూడా మూవింగ్ది ఎక్కింది. తర్వాత నుంచి వద్దు పక్క నుంచి నడుచుకుంటూ వచ్చేసామని చెప్పారు. బట్ ద బెంగళూరు టర్మినల్ 2 ఎయిర్పోర్ట్ ఇస్ టూ గుడ్. కొత్తగా అయ్యింది కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫర్ నవ్ అయితే. ఇంకా ఎంటర్ అయితే మనం డిపార్చర్స్కి ఇంకా బాగుంటుంది, అరైవల్స్లో కదా. ఇంకా ఎగ్జిట్ అయిపోయేటప్పుడు మనకి ఇంకా అంత లుక్ తెలియలేదు, బట్ డిపార్చర్స్కి అయితే బాగుంటుంది. ఓన్లీ ఇంటర్నేషనల్ వే ఇటు వస్తాయి కదా మనకి. మేము ఎక్కింది ఎయిర్ ఇండియా అనమాట, అది ఇంటర్నేషనల్ది కాబట్టి మనకి ఎయిర్ ఇండియాకి టర్మినల్ 2కి ఇచ్చాడు. సో దాట్స్ ఆల్. మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైమ్ విత్ దెమ్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ గైస్.